దయచేసి శాఖ చెబుతున్న వేణతో మాట్లాడమని యేసు అరుసనంతే. దేవుడు విడిచిపెడితే ఏమవుతుంది? ఉదాహరణ చూసుకుంటే తప్పిపోయిన కుమారుడు మాత్రం ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి మాత్రము అంత ఆస్తిపరుడే. చిన్న కొడుకు 7 సంవత్సరాలు పట్టబట్టి నాకు ఆస్తి ఇవ్వమని కోరే. తర్వాత ఆస్తి తీసుకెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా తిరిగాడు. తర్వాత ఆ డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, వ్యర్థం చేసుకున్నాడు. కానీ ఎప్పుడు గుర్తుకొచ్చాడంటే అన్ని ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత పందులు పొట్టు తినే పరిస్థితికి వచ్చాడు. తర్వాత ప్రతి గ్యాప్ వేసుకున్నాడు. అయ్యో నా తండ్రి దగ్గర ఇలాంటి అనేక వాసనలు ఉండే కదా, ఎందుకు ఇలా వచ్చాను తన తప్పు తెలుసుకున్నాడు. తర్వాత చూసుకుంటే అక్కడ పందులు పొట్టు తినే పరిస్థితి ఆయనకు వచ్చింది. పొట్టు పరిస్థితి వచ్చినప్పటికీ అప్పుడు గుర్తుకొచ్చాడు, అయ్యో నా తండ్రి దగ్గర అనేక ఉండే కదా అనుకున్నాడు. అప్పుడు వెళ్ళిపోయాడు అన్నమాట. అప్పుడు వెళ్ళిన తర్వాత తండ్రి దగ్గర దూరం ఉన్నప్పుడు తండ్రి పరిగెత్తుకొని వచ్చి తన కౌలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి మరి చక్కగా సౌరం చేపించి ప్రశస్త వస్త్రం చూడనట్టుంది. అంటే తన కుమారుడు తన తప్పు తెలుసుకొని వచ్చినట్టు వాక్యం ఉందన్నమాట. ఇంకా యోనా సంఘం చూసుకుంటే అతను కూడా దేవుడు పుసోడికి వెళ్ళమన్నాడు, మగసోడికి వెళ్ళాడు. మరోసారి వెళ్ళినప్పుడు విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది? దేవుడు ఏమైనా విడిచిపెడితే ఆయన ఏమి పెడితే, కానీ దేవుడు మరి లోపడకపోవటం వల్ల తన సిక్కులు సమస్య తెచ్చుకున్నామట. ఆ సిక్కు చేప కడుపులో పడే పరిస్థితి వచ్చిందన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉపవాసం ఉన్నాడు, ప్రార్థించిన తర్వాత ఆ చేప 3 రోజులు మరి ఉపవాసం ఉండి ఆ నిలయ పట్టణానికి వెళ్ళినట్టు అన్నమాట. ఆ తర్వాత తప్పు తెలుసుకొని కూడా ఆ ఊరిపై వాక్యం చెప్పాడు. 3000 మంది రక్షించమన్నట్టు వాక్యం పెట్టామన్నమాట. ఇంకా చెప్పంటే నయోమి విషయం చూసుకుంటే ఆమె కూడా తన దేవుడి వదిలిపెట్ల. అలాంటి నయం ఏం చేస్తారంటే రొట్టెల ఊరు వదిలిపెట్టి మోయాబు ప్రదేశికి వెళ్ళింది. మోయాబు ప్రదేశికి వెళ్ళినప్పుడు అన్నీ కోల్పోయింది. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు, అయ్యో నా ఊర్లో అనేక వాసాలు ఉండే కదా, ఇంటికి ఎలా వచ్చాను, ఇక్కడికి వచ్చాను, నా భర్తను కోల్పోయాను, 2 బిడ్డలకు కోల్పోయానని వేదన పడుతూ ఉంది. రూతు మాత్రం వరపైతే వెళ్ళిపోయింది. రూతు మాత్రము అత్తగా అతుక్కొని తనతో ఉన్నట్టు. ఆ తర్వాత రూతు మరి ఆమెతో ఉన్న తర్వాత వయాజు పొలానికి వెళ్ళి ఆయన పరిగి ఏరుకున్నట్టు ఉందన్నమాట. ఆ పరిగి ఏరుకున్న తర్వాత ఏరుకొని చివరికి అక్కడ చివరికి అంతా మరి అక్కడ దేవుడు విడిచిపెట్టేదంటే దేవుడు విడిచిపెట్టి నయమైపోయింది, తిరిగి వచ్చింది, దేవుడు తలుచుకోండి. తప్పైన కుమారుడు కూడా లోకం తిరిగాడు, కానీ ఆయన తప్పు నాకు తెలుసుకుని తల్లి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఏ తండ్రికి పిల్లలందరూ సమానమే, వాళ్ళు తక్కువ ఎక్కువ అని కాదు, కానీ వాళ్ళు చేసే పరిస్థితులు బట్టి కూడా అక్కడ సమస్య ఎందుకున్నమాట. చివరికి తండ్రి చేర్చుకున్నప్పుడు తల్లి చేర్చుకున్నప్పుడు కూడా ఆ తండ్రి వదిలిపెట్టల. ఎందుకు ఆ తండ్రి ఎవరంటే మనం ఒక్కోసారి మర్చిపోతాం, మన దేవుడు విడిచిపెడతాం. ఒక్కోసారి మనకి ఎప్పుడు గుర్తుకొస్తాడంటే అన్నీ బాగున్నప్పుడేమో దేవుడు గుర్తుకు రాడు, అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తున్నాడు. మనం ఏ విడిచిపోతే ఏమైపోతున్నాం? ఉదాహరణ చూసుకుంటే చాలామంది అలాగే వెళ్ళిపోయారు. మరి యేసు ఎన్నో కష్టాలు, ఎన్నో పనులు, దేవుడు మాత్రం వదల. నన్ను దేవుడు వదలడు. అందుకే తల్లి తన బిడ్డ మనిషినా నేను మరణన్నాడు కాబట్టి ఆ తండ్రి మనం ఎప్పుడు మనతోనే ఉంటాడని, అలాగే మనం నిత్యం ఆయనతో మనం కలిసి ఉండాలని ఇచ్చిన వాక్కు దేవుడు తెచ్చుకోండి.